టీఎంసీలో వివాదం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు టీఎంసీ రెబెల్ ఎంపీలు. తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు లేఖ అందజేశారు. ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అయితే తమదే అసలైన టీఎంసీగా గుర్తించాలని స్పీకర్కు లేఖ రాశారు అభిషేక్ బెనర్జీ. టీఎంసీలో అంతర్గత పోరు ఎక్కువ కావటం, రెబెల్ శిబిరం బలపడుతుండటంతో మమతా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏంటి టీఎంసీ అధినేత్రి, ఇంతకుముందు అధినేత్రి అని చెప్పాలా, మరి మమతా బెనర్జీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అభిషేక్ బెనర్జీ తమదే టీఎంసీగా గుర్తించాలంటూ ఓం బిర్లాకు లేఖ రాసిన పరిస్థితి. మరోవైపు 19 మంది ఎంపీలు ఇప్పుడు ప్రస్తుతం రెబెల్స్ గ్రూప్గా మారారు. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్టుగానే కనబడుతుంది. ముందుగా మనం చూసాం, దాదాపు 60 మందికి పైగా శాసనసభ ఎమ్మెల్యేలందరూ కూడా, టీఎంసీ ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు జెండా ఎగరవేసి రీతా బ్రత నేతృత్వంలో సపరేట్ గ్రూప్గా ఫార్మ్ అయ్యారు. సేమ్ అదే తరహాలో పార్లమెంట్లో అదే రకమైనటువంటి పరిస్థితి కనబడింది. ఎంపీలు దాదాపు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు తిరుగుబాటు ప్రకటించారు. ఆ తిరుగుబాటు గ్రూప్ను ఎన్సిపిఐ, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేశారు. సో ఇది త్రిపురకు చెందినటువంటి పార్టీ, అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీ. సో ఈ పార్టీలో విలీనం చేయడం ద్వారా కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత తిరిగి ఆ పార్టీకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని క్లెయిమ్ చేసే దిశగా పావులు కదిపేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇమ్మీడియట్ డేనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదే, ఒరిజినల్ పార్టీ తమదే అని క్లెయిమ్ చేసే అవకాశం లేదు. సో ఆ నేపథ్యంలో ఈలోగా డిస్క్వాలిఫికేషన్ వేటు పడకుండా, అనర్హత వేటు పడకుండా ఈ రకంగా వ్యూహాత్మకంగా తిరుగుబాటు ఎంపీలు వ్యవహరించినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇమ్మీడియట్గా బీజేపీలో కనుక విలీనం చేస్తే, ఇప్పటికే ఈ ఎంపీలకు వ్యతిరేకంగా రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. అవినీతి, అక్రమాలు ఇదంతా చేశారు కాబట్టి వారిని ఓడించారని ప్రచారం చేసినటువంటి బీజేపీ సడన్గా వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక అసంతృప్తి వ్యక్తమైనటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే చాలా టాక్ట్ఫుల్గా 2 ఇష్యూస్, ఒకటి అనర్హత వేటును తప్పించుకోవడం, రెండవది బీజేపీలో నేరుగా విలీనం కాకుండా సపరేట్ గ్రూప్ను వేరే ఒక అన్రికగ్నైజ్డ్ పార్టీలో చేర్పించి ఆ తర్వాత ఎన్నికలకు ముందు బీజేపీలోకి తీసుకొచ్చేటువంటి ఆలోచన చేసినట్టు కనబడుతుంది. సో మొత్తానికి ఈ వ్యవహారం నేపథ్యంలో క్లియర్గా టీఎంసీ తన నేతలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పూర్తిగా విఫలమైపోయింది. చివరి నిమిషంలో టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్, అలాగే కీర్తి ఆజాద్ వీరందరూ వెళ్ళి స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ గ్రూప్ను గుర్తించొద్దు, ఒరిజినల్ పార్టీ తమదే అని చెప్పేసి, ఇది వీరు చేస్తున్నటువంటి చర్యలను కూడా రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కాబట్టి ఈ గ్రూప్ను గుర్తించొద్దని చెప్పి విజ్ఞప్తి చేశారు. సో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో స్పీకర్ నిజానికి మనం రాజ్యాంగం ప్రకారం కనుక చూస్తే యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ప్రకారం 2/3 కనుక స్ప్లిట్ అయితే వేరే పార్టీలో మెర్జ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఎలాంటి అనర్హత వేటు పడదు. సో ఈ నేపథ్యంలోనే వీరందరూ కలిసి వేరొక పార్టీలో మెర్జ్ అయ్యి లేటర్ స్టేజ్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదేనని క్లెయిమ్ చేసే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే పార్లమెంట్లో 2/3 మెజారిటీ తీసుకొచ్చి వచ్చే వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకునే విధంగా బీజేపీ ఈ రకంగా పావులు కదుపుతోంది. హరి. ఆల్ రైట్ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.